మీరు ప్రయత్నం చేయండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వంకబెట్టి మాట్లాడాల్సినటువంటి అంటే అవసరం చిన్నప్పరెడ్డి లేదు. గారు నాది డౌట్, వాళ్ళు కుక్కల భాష మాట్లాడారు, లేకపోతే అది ఇంకోటి ఏంటది తొక్కిపెట్టి నార తీస్తా భాష మాట్లాడారు కాబట్టి చెప్పుల భాష. మీరు వెంట్రుక భాష చెప్పు మాట్లాడచ్చా? తీసుకొని కొడతాను, మీరు వెంట్రుక భాష కొడతాను మాట్లాడచ్చా? అన్నాడే, ఆ అంటే చెప్పుల వాళ్ళు భాష. మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడచ్చా అని అడుగుతున్నాను నేను. మేం మాట్లాడలేదు సార్. వారికి అభ్యంతరకరమైనటువంటి మాట ఏమన్నా ఉందేమో నాకు తెలియదు కానీ మేమైతే ఏం తప్పు మాట్లాడలేదు. వారి భాషల్ని వారు గుర్తు చేశారు. నిన్నటికి మొన్న జరిగిందేగా కుక్కలు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి నాగబాబు గారు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లోనేగా చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడింది. ఇవన్నీ ప్రజలు విన్నాయే కదా సార్. ఇవాళేం కొత్తగా చెప్పే కాదు. ఈ భాషలన్నీ కూడా జనసేనకి సొంతం. అలాగే టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఆ భాష ఎందుకు మాట్లాడినానో వాసు గారు నాకు టైం ఇవ్వాలి. ఆ భాష ఎందుకు మాట్లాడాలో ఒక వీడియో ప్లే చేస్తాను. అందరూ మాట్లాడిన దాకా నేను నోరు తెరవలే. ఆగన్నా, టీడీపీ సిద్ధాంతాలకే అసలు కాంగ్రెస్ పార్టీకి కానీ కలవటానికి కానీ ఎక్కడ అవకాశమే లేనటువంటిది మేము ఎందుకు స్క్రిప్ట్ రాస్తామని చెప్పేసి సరే అసందర్భంగానైనా టీడీపీ వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఒకసారి తెలంగాణలో వైసీపీ కాంగ్రెస్ అను తెలుగుదేశం కలిసినటువంటి విషయాన్ని మర్చిపోవద్దండి. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం బి టీమ్ గా పనిచేస్తా ఉంది. దానికి అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని డిమోరలైజ్ చేయటం కోసం చెల్లిని పావుగా వాడుకుంటున్న టీడీపీ అనటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. చెప్పండి సార్. నెక్స్ట్ అంటే వీళ్ళు అడిగిన వాటికి మనం సమాధానం చెప్పాలి. మళ్ళీ వస్తా మీ దగ్గరికి ఒకసారి. మళ్ళీ వస్తానండి చిన్నప్పరెడ్డి గారు, మళ్ళీ వస్తా. కృష్ణాంజనేయులు గారు, ఈ 10th ర్యాంక్ గురించి ఎక్కువ వైసీపీ బాధపడిపోతుంది జనసేన కన్నా. ఎందుకు సార్ ఆ ర్యాంకులు ఏంది? అసలు ఆ ఫైల్ క్లియరెన్స్లో ర్యాంకులు ఏంటి సార్? నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంతోడు దానికి ర్యాంకుల ప్రకటన ఎందుకు? వాసుదేవన్ గారు ప్రభుత్వ పనితీరు కానీ మంత్రుల పనితీరు కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటము మంచిదే. సమీక్షించుకొని తప్పులు జరిగితే తప్పులు సరిదిద్దుకొని లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మంత్రుల ర్యాంకుల ప్రకటనకు సంబంధించినటువంటి ఇది పూర్తిగా అన్సైంటిఫిక్ అండి. అసలు ఎందుకు చేశారో కూడా నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇలాంటి ఈ ర్యాంకుల ప్రకటన ఎందుకు చేశాడో నాకైతే మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మంత్రి దగ్గరకు వచ్చినటువంటి ఫైళ్ల క్లియరెన్స్ను బట్టి వాళ్ళకి ర్యాంకులు ఎలా ఇస్తారండి? నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు ర్యాంక్ ఎక్కడో 10 పైన ఉంది, ఎక్కడో ఉంది. పోనీ ఆ రామానాయుడుకు సంబంధించినటువంటి భారీ నీటిపారుదల శాఖకు సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కొన్ని ఫైళ్లు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఏమైనా ఆ క్లియరెన్స్ కు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు వ్యవహారము ఏమైనా దాన్ని క్లియరెన్స్ చేయడానికి అనుమతి ఇస్తుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రయారిటీ ఏంటి? కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతో పోలవరానికి సంబంధించినటువంటి పనులు తప్ప ఏ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు లేవు. ఆయన ఏం క్లియరెన్స్ చేయగలడో? బనకచర్ల అని